తెలుగు సినిమా ప్రపంచంలో రచయిత అతనుకున్నటువంటి ప్రాధాన్యత. ఈ రచయిత గురించి కూడా మాట్లాడేటప్పుడు మళ్ళీ ఆ రోజుల నుంచి ఈ రోజుల వరకు మాట్లాడవలసిన పరిస్థితి లేకపోతే రచయిత స్థానం సినిమా రంగంలో ఏమిటో అర్థం కాదు. ముఖ్యంగా మాయాబజారు, గుండమ్మ కథ, మిస్సమ్మ పీరియడ్లో రచయితకు ఉన్నటువంటి ప్రాధాన్యత వేరు. ఎందుకంటే దర్శకుడు అనేవాడు తన విజువలైజేషన్ని ఎట్లా కావాలనుకున్నా ముందు రచయిత దగ్గర పెన్ను పెట్టి రాయించి ఆ సీన్ని విజువలైజేషన్ చేసుకొని దాని ప్రకారం తీయాలని ప్రయత్నించేవాడు. అలా అప్పటి సినిమాలు మొత్తం అంటే దాదాపు బిఎన్ రెడ్డి కాడి నుంచి కేవీ రెడ్డి నుంచి రాఘవేంద్రరావు వరకు రచయిత ప్రాధాన్యత ఎక్కడా తగ్గలేదు. అయితే ఒక విప్లవంలాగా అనుకోవచ్చు, ఇంకో రకంగా అనుకోవచ్చు. కానీ దాసరి నారాయణరావు వచ్చిన తర్వాత కథ, మాటలు, పాటలు, రచయిత అంతా దర్శకుడు కూడా ఆయనే అవ్వడం అనేది స్థాయి పెరిగిన తర్వాత, దాని గ్లామరైజ్ వచ్చిన తర్వాత, ఆ తర్వాత వచ్చినటువంటి తరంలో ఉన్నటువంటి యువ దర్శకులు మొత్తం ముందు కథను పట్టుకొని నిర్మాతల దగ్గరికి వెళ్ళడం, దానిలో కేవలం కథ అనేది కొంతవరకు నడిచి ఆ తర్వాత డైలాగ్ కాడికి వచ్చే కొద్దికి మళ్ళా రచయితలపైనే ఆధారపడే పరిస్థితి. ఉదాహరణకు ఆ రోజుల్లో గొల్లపూడి మారుతీరావు, ముళ్ళపూడి వెంకటరమణ, పర్చూరు బ్రదర్సు, గణేష్ పాత్రో, జంధ్యాల, సత్యమూర్తి, సత్యానందు ఇలాంటి వాళ్ళు కథలో నుంచి మాటల వరకు వాళ్ళ ప్రాధాన్యత లేకుండా ఏ సినిమాను రూపొందించబడలేదు. గోపాల్ వరకు, గోపాల్ ప్రతిధ్వని సినిమా వరకు కూడా రచయిత ప్రాధాన్యత ఎక్కడా తగ్గలేదు. అయితే కాలంతో పాటు సినిమా టెక్నాలజీ మారిపోయిన తర్వాత యువకులు ఒక పెను తుఫానులాగా సినిమా రంగంలోకి వచ్చినప్పుడు, కథను వాళ్ళు ఒక విజువలైజేషన్ చేసుకున్నప్పుడు, కథని ఇలా చెప్పాలన్నప్పుడు దర్శకుడిగానే కాకుండా అతని విజువలైజేషన్లో ఆ క్యారెక్టర్ ఎలా ప్రవర్తిస్తుంది, ఎలా మాట్లాడుతుంది అదంతా కూడా నేనే రాసుకోగలను, నేనే మాటను పొందికగా దానిలో పొందుపరచగలనే తరం వచ్చిన తర్వాత, అంటే ఉదాహరణకు కృష్ణవంశీ నుంచి ఒక విధంగా చెప్పాలంటే ఉప్పెన డైరెక్టర్ కావచ్చు, తర్వాత వచ్చినటువంటి త్రివిక్రమ శ్రీనివాస్ ముఖ్యంగా వాళ్ళు వచ్చిన తర్వాత కథ, మాటలు, దర్శకత్వము వాళ్ళే ఒక డిమాండ్గా, కమాండ్గా రూపొందించే క్రమం వచ్చిన తర్వాత క్రమంగా రచయిత యొక్క ప్రాధాన్యత తగ్గిపోయింది. ఇక పూర్తిగా డైరెక్టర్ అనేవాడు కథ లేకుండా, మాట లేకుండా నిర్మాత దగ్గరికి పోయే పరిస్థితి లేనటువంటి సిచ్యువేషన్ వచ్చిన తర్వాత సినిమా నిర్మాణంలో రచయిత అనేవాడు కంటికి కనిపించకుండా పోయే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలు చూసుకుంటే బాహుబలి కావచ్చు, రంగస్థలం కావచ్చు, అదేవిధంగా కల్కి సినిమా కావచ్చు, ఇక లేటెస్ట్గా వచ్చినటువంటి దేవరా కావచ్చు, ఇక బోయపాటి సినిమాలు కావచ్చు, రచయితలు అనేవాళ్ళు తెర వెనక ఉండేవాళ్లే కానీ రచయిత అనేవాడు ముందు ప్రాధాన్యత లేకుండా డైరెక్టర్ విజువలైజేషన్కు ఒక కొంపదీసి ఎక్కడైనా ఒక రైటర్ ఉన్నాడు అంటే అతను చెప్పిన భావాన్ని తెలుగులోకి మార్చడం తప్ప కొత్తగా ఒక ప్రయోగాన్ని కానీ చేసే పరిస్థితి రచయిత లేకపోవడం వల్ల ఇప్పుడు కథను ఒక ఐడియా తీసుకొని దాన్ని మార్కెట్ చేసుకుంటున్నారు. కానీ డైలాగ్ రైటర్ అనేవాడు స్పెషల్గా లేకపోవడం వల్ల తెలుగు సంస్కృతిలో కానీ, తెలుగు భాషా సౌందర్యం కానీ, తెలుగులో ఉన్నటువంటి ఫీలింగ్స్ కానీ కంటిన్యూటీగా దర్శకుడు పట్టుకోలేకపోవడం కూడా ఎక్కువ సినిమాలు ఫెయిల్ అయ్యేదానికి అవకాశం ఉంది. అయితే కొత్త కంటెంటు, కొత్త రైటరు వచ్చి ఆ రైటరే డైరెక్టర్ అయినప్పుడు దానికి ఉన్న సౌలభ్యంతో ఇప్పుడు ఉదాహరణకి లక్కీ భాస్కర్ కావచ్చు, బలగం సినిమా కావచ్చు, ఇలాగా ఇప్పుడు చివరి వ్యవసాయదారుడు ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా రచయిత, దర్శకుడు ఒక్కడే అయితేనే కొత్త కంటెంటు కొత్తగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుందని అర్థమైంది. కాబట్టి రచయిత, దర్శకుడు ఒక్కటిగా ఉండే రోజు వచ్చింది. కాబట్టి ముఖ్యంగా సాహిత్యంతో సంబంధం లేకుండా కేవలం టెక్నాలజీ పైన ఆధారపడి వచ్చినటువంటి దర్శకులు వచ్చిన తర్వాత నిజంగా రచయిత చచ్చిపోయినాడని చెప్పాలి. అట్లని రచయిత దర్శకుల్లో లేడని కాదు, రచయిత దర్శకుల్లో ఉన్నప్పటికీ నిజమైన రచయిత, తెలుగు సాహిత్యంలో నుంచి వచ్చినటువంటి రచయిత లేకపోవడం అనేది ఏదో విధంగా తెలుగు సంస్కృతికి లోటని చెప్పవచ్చు. కానీ కమర్షియల్గా అయితే మాత్రము రచయితే దర్శకుడు కావడం వల్ల కొంచెం ప్లస్లో ఉన్నాయి, కొంచెం మైనస్లో ఉన్నాయి. రచయిత ఉండటం అనేది కథకు ఒక అదనపు అందము, అది లేకపోవడం తెలుగు సినిమాకి మధ్యలో లోటు బాగా కనిపిస్తూ ఉంది. సో ఫ్రెండ్స్, నా కథనం కానీ మీకు నచ్చినట్లయితే నా విశ్వ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.